ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళు శని ప్రభావం కారణంగా అంటే శనిదేవుడికి ఈ రాసులు ఎక్కువగా ఇష్టం ఉండటం వల్ల వీళ్ళకి అదృష్టం తక్కువ, కానీ కష్టపడి పని చేస్తే మాత్రమే వీళ్ళు అనుకున్నవి సాధిస్తారు. ఎంత అదృష్టం కోసం ఎదురు చూసినా జరగవు, కష్టపడి పని చేస్తేనే అవుతాయి. మరి ఆ రాసులు ఏంటనేది చూద్దాం. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం. గురువు గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. శని ప్రభావం ఎక్కువగా ఉండే రాశుల్లో మొదటిగా మకర రాశి. ఈ రాశి వాళ్ళకి శనుగ్రహం పరిపాలిస్తుంది. అందుకే వీళ్ళు శ్రమకు, క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటారు. అదృష్టంపై ఆధారపడకుండా తమ కష్టం మీద మాత్రమే వీళ్ళు నమ్ముకొని పనిచేస్తారు. వీళ్ళు అలా పని చేస్తేనే వీళ్ళు అనుకున్న లక్ష్యాలను కూడా సాధించగలుగుతారు. ఎంతటి కష్టమైనా కూడా భరిస్తారు. అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా శని ప్రభావం అనేది ఉంటుంది. వీరు కష్టపడి పని చేయడంలో ఏ మాత్రం వెనుకాడరు. వీరు తమ ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటారు. వీరు సృజనాత్మకంగా ఆలోచించి కష్టపడి పనిచేస్తారు. అనుకున్నది సాధించి తీరుతారు. పట్టుదల వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకు కూడా శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కూడా సహనం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు తొందరగా విజయం సాధించాలనే ఆలోచన అస్సలు చేయరు. వీరు ఒక పనిని ప్రారంభించిన తర్వాత ఎంత కష్టమైనా సరే పూర్తి చేసే వరకు వదలరు. ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా శని ప్రభావం ఉంటుంది. వీళ్ళు పనులను పర్ఫెక్షన్తో పూర్తి చేయాలని అనుకుంటారు. అందుకే వారు అనుకున్నది సాధించడానికి చాలా కష్టపడతారు. వీళ్ళు ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా విశ్లేషించి కష్టానికి తగిన ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీరికి అదృష్టం మీద ఆధారపడటం కన్నా శ్రమ మీద ఆధారపడితేనే మంచి జరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఆత్మవిశ్వాసం, సంకల్పం ఎక్కువగా ఉంటుంది. శని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళకి అదృష్టం అనేది కలిసి రాదు. కానీ తమ పట్టుదల, కష్టంతోనే దేనినైనా సాధించగలుగుతారు. వీరు తమ లక్ష్యాన్ని సాధించడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. మిగతా రాశులకి అదృష్టం కలిసి వస్తుందేమో, కానీ ఇప్పుడు నేను చెప్పిన రాశులకు అదృష్టం అస్సలు కలిసి రాదు. కష్టపడి పని చేస్తేనే జరుగుతుంది. మరి మీ రాశి ఏంటో కామెంట్ చేయండి.